సార్ అంటే నాకు ఒక 10 సంవత్సరాల నుంచి ఎట్లంటే జడ్చర్ల చర్చికి వస్తుంది సార్ దగ్గరికి. మరి అప్పటి నుంచి కొద్దిగా పరిచయం, కానీ చాలా నమ్మకమైనటువంటి విశ్వాసి, చాలా మంచి మనిషి. మరి నేను చూసి ఒక రోజన్నా, అయ్యా అక్కడ చర్చిలు ఉంటాయి కదా, మరి చర్చిలో ఆరాధించకూడదు అంటే, మరి అవన్నీ చర్చిలు కాదు, అవి మనసులు కల్పించినవి. ఇది సత్యమైన సంఘం, క్రీస్తు సంఘం అంటుంది. ఎట్లంటే ఆయన నాకు పెద్ద గుణంగా పరిచయం లేదు, ఒక 10 ఏళ్ళ నుంచి అప్పుడప్పుడు వస్తుండే కాబట్టి వచ్చినప్పుడు సార్ చెప్పే మాటల్ని బట్టి నాకు సంతోషం అనిపిస్తుండే ఆయనతో మాట్లాడాలి. ఎట్లంటే నేను కూడా కొత్తగానే రక్షణ తీసుకున్నా. మరి నేను పొయ్యోళ్ళం జ్యోతిష్యాలు చెప్పేటోళ్ళు, మరి వాళ్ళ నుంచి నేను రక్షింపబడ్డా. మరి సార్ దగ్గరనే నేను రక్షణ పొందుకున్నా. మరి 2008వ సంవత్సరం నేను రక్షణ పొందుకున్నాను. ఇక అక్కడ సార్ దగ్గరికే నేను చర్చికి వెళ్తుంది కాబట్టి ఆయన అట్లా పరిచయం అండి నాకు. ఆయన వచ్చి మరి తర్వాత ఇక్కడ ఏలియా దగ్గరికి కూడా అప్పుడప్పుడు మీటింగ్లకు సార్ ఎంట వస్తుంది. మరి ఇక్కడ కూడా ఆయన కలుస్తుంది. కానీ చాలా మరి పెద్ద పరిచయం లేకపోయినా మంచి విశ్వాసం, నమ్మకమైనటువంటి విశ్వాసం. అలాంటి మనుషులు ఒక 10 మంది ఉంటే చాలు, మరి సంఘం అనేది ఎంతో ఆశీర్వదించబడుతుంది, సంఘం ఎంతో దీవించబడుతుంది. విశ్వాసం చాలా గొప్పది. మరి ఆ విశ్వాసాన్ని నేను ఆయనలో చూసాను. ఎట్లంటే కొరింథీ పత్రిక 13వ అధ్యాయము, కొరింథీ పత్రిక, అక్కడ మనల్ని మనమే పరీక్షించుకోవాలని చెప్తుంది దేవుని వాక్యం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోమన్నాడు, పరీక్షించుకోమన్నాడు, శోధించుకోమన్నాడు. కాబట్టి విశ్వాసం అంటే చాలా గొప్పది. అది చాలామందిలో నేను అనేది కొంతమందిలోనే విశ్వాసం చూస్తున్నా, కానీ ఆ మత్తాయిలో మాత్రం చాలా విశ్వాసం గమనించింది. చాలా విశ్వాసం, మంచి విశ్వాసి. మరి అలాంటి మంచి చనిపోయినట్టు, నాకు చనిపోయినట్టు తెలియదు, నాకు నిన్న తెలిసింది. నిన్న సార్ మహబూబ్ నగర్కి వచ్చింది. మరి సార్ నాకు ఫోన్ చేస్తే నేను పోయి సార్ని కలుసుకోవడం, మరి అంతట్లనే ఏలియా ఫోన్ చేస్తే మత్తయి విషయంలో, మరి ఆయన ఇప్పుడు ఎన్ని రోజులు ఆయన చనిపోయి, మత్తయి 18వ తారీఖు, నాకు నిన్న తెలిసింది. కానీ చాలా మంచిది. అలాగే మన హృదయాలు కూడా మార్చుకోవాలి, మన హృదయాలు కూడా మారాలి, దేవుళ్ళలో చాలా విశ్వాసంగా, నమ్మకంగా బ్రతకాలి. ఎందు గురించి అంటే ఈ జీవితం చాలా విలువైంది. మరి పరమేశ్వర పాట పాడి, ఈ జీవితం చాలా విలువైన జీవితం, విలువైనటువంటి మార్గంలో మనం నడిపించాలి. మరి లోక మార్గంలో విచ్చలవిడిగా నీ దేవుని నమ్ముకున్నాని చెప్పి దేవుని లేకొచ్చి విచ్చలవిడిగా తిరిగే మార్గం కాదు. ఒకసారి ఇలా దూరినామంటే మళ్ళీ నీకు తిరిగినికే రాదు. కొడిమిల చేప పడ్డట్టు, చేపలకు కొడిమిలు పెడతారు కదా, పెడితే ఆ చేపలు లోపలికి పోవడమే తెలుసు, కానీ మళ్ళీ బయటికి రావడం తెలియదు. కాబట్టి మన జీవితం కూడా అలాంటిది, అంత విశ్వాసంగా బ్రతకాలన్నది నా ఒక మాట. మరి దేవుడు శ్రద్ధగా మీ అందరికీ వందనాలు. అశోక్ సార్.